ఇవాళ రాహుల్ గాంధీ గారి రాకను అత్యంత దుర్మార్గంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమై పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలు, రైతులు ఇంత మండుతున్నటువంటి ఎండలను సైతం లెక్క చేయకుండా రాహుల్ గాంధీ ద్వారా మా మండుతున్న గుండెలనన్నా చల్లబరుచుకోగలుగుతాం రాబోయేటువంటి కాలంలో అనే నిబ్బరంతో తరలి వచ్చినటువంటి రైతాంగాన్ని చూసి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. అందుకనే భయంగా మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ప్రజలలో వస్తున్నటువంటి స్పందన చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు చేస్తా ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ గారి పర్యటనను ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ సమాజం ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు ఇదే మొదటిసారి వచ్చిండ్రా? తెలంగాణ సమాజం, యువకులు, మహిళలు ఆలోచించాలి. ఎందుకు ఇంత రాహుల్ గాంధీకి రావడానికి అర్హత లేదు అని ఎందుకింత బెంబేలెత్తిపోతున్నారు? రాహుల్ గాంధీ గారి పర్యటనకు ముందు వెనుక వరంగల్ను కేటీఆర్ గారు ఎందుకు వేదికగా చేసుకుంటున్నారు? దీనికి అనేక ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న పీకే గారి ద్వారా చేసుకున్నటువంటి సర్వేలలో వచ్చినటువంటి రిపోర్టుకు తోడుగా కాంగ్రెస్ ప్రభంజనం ఉంది. దానికి తోడుగా ఈ బహిరంగ సభ సక్సెస్ అయితే ఆ మెసేజ్ ప్రజల్లో పోతే కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి. రాహుల్ గాంధీ గారిని రాజు అంటున్నారు. రాజు ఈ రాష్ట్రానికి ఎవరు? రాజులు ఎవరు? రాచరికపు పోకడలతో పరిపాలిస్తున్నది ఎవరు? రాజుల పరిపాలన ఎట్లా ఉంటుందో ఈ సమాజానికి, ఈ తరానికి చూపిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ కాదని మేము అడుగుతాము. ఇవాళ యువరాజుగా ఉండాల్సినటువంటి స్థాయి, అవకాశాలు వారికి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు కూడా ఆ జీవితాన్ని అనుభవించలేవారు. ఎప్పుడు కూడా అలాంటి అధికార దుర్వినియోగానికి పాటు పడలే. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు ఆ కుటుంబానికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ఆ పదవికి దూరంగా ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలాగా ఎదుగుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారి త్యాగం ఎక్కడ? ఇవాళ తెలంగాణ కోసం, తెలంగాణ వస్తే మా బిడ్డల బతుకులు బాగుపడతాయని తెలంగాణకు అనేక మంది బిడ్డల్ని ఇచ్చినటువంటి తల్లుల గోస, ఆ రోజు తెలంగాణ కోసం మరి త్యాగం చేసినటువంటి విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల యొక్క త్యాగాల ఫలితాన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి త్యాగం ముందు, తెలంగాణ విద్యార్థుల త్యాగం ముందు మరి మీరు చేసిన త్యాగాలు ఏందో టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలి. ఒక్క రోజన్న పదవి లేకుండా ఇవాళ రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ పదవులకు సెంటిమెంట్ను వాడుకుని పదవులలోకి వచ్చారు తప్ప ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబం లాగా మీరెవరైనా ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.